హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తర్కిస్వర బాబుతో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ప్రత్యేకంగా ఒక వీడియో చేయడానికి అయితే మీ ముందుకైతే వచ్చాను. అది ఏంటంటే, మనం ప్రతిరోజు తినే ఆహారంలో కూరగాయలు అనేది ప్రతి ఒక్కరు తింటుంటారు. ఆ కూరగాయలు అనేది కొనేటప్పుడు కొద్దిగా చూసుకొనాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేయడానికి ముందుకు వచ్చాను. ఎందుకంటే మనం పండించేటప్పుడు పాములు ఇలాంటివి అనేది దాన్ని కాటేయడం, దానివల్ల దాంట్లో పాయిజన్ అనేది ఉండిపోతుంది. దాన్ని మనం వండుకునేటప్పుడు అది స్ఫూర్తమైన కూరగా మారి అది తినేటప్పుడు మనకి పాయిజన్గా మారి ఫుడ్ పాయిజన్ అనేసి చెప్పేసి చాలామంది చనిపోతుంటారు. అది తెలియక చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అనేసి అనుకుని ఇబ్బంది పడుతుంది. వాళ్ళ గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూడండి, నేనైతే చిన్నగా మార్క్ చేశాను. ఏదైనా కూరగాయల పైన ఇలా 2 డాట్లు అయితే రంధ్రాలు ఉండేటట్టయితే అలాంటి కూరగాయలు అయితే మీరు తీసుకోకండి. దాని గురించి కొన్ని వీడియోలు అయితే నేను సేకరించాను, అవన్నీ మీకు చూపిస్తున్నాను. అయితే ప్రత్యేకంగా 2 డాట్లు ఉండేవి ఎందుకు ఉండొద్దు అంటున్నానంటే, పాముకు అనేది కూరలు అనేవి 2 ఉంటాయి. ఆ కూరలు బట్టి ఇసం అనేది దాంట్లోకి కూరగాయల్లోకి సొరబడుతుంది. దానివల్ల పాయిజన్ అవ్వబోతుంది. దాని గురించి నేను ఏదైనా సరే కూరగాయల పైన 2 డాట్లు అనేవి ఉంటే మాత్రం అలాంటి కూరగాయలు అయితే మీరు వండకండి అని చెప్పి నేను వీడియో అయితే చేస్తున్నాను. మరికొన్ని వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అయితే ముఖ్యంగా క్యాబేజీ, బ్రోకెల్ ఇలాంటివి వండేటప్పుడు చూడండి, క్యాబేజీ పువ్వులో పాము అనేది ఉంది. ఉండేటప్పుడు దాంట్లో పిల్లలు అనేది పెడుతుంది. ఎవరైనా సరే క్యాబేజీ పువ్వు కానీ బ్రోకెల్ కానీ ఇలాంటివి వండేటప్పుడు దాన్ని శుద్ధగా ఒలుచుకుంటూ ఉడికి నీటిలో కొద్ది పసుపేసి మరగబెట్టి అప్పుడు తీసి కూరలు అనేవి వండుకోవాలి. చూసారు కదా, పాము పిల్లలు అయితే ఉంది. మరి మీరు ఇలాంటి వీడియోలు మరికొన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.